విద్యా వ్యవస్థలో గతానికి ఇప్పుడు పోల్చుకుంటే చాలా మార్పులు వచ్చని చెప్పి లోకేష్ గారు చెప్తారు. చూపించమని చెప్పండి. ఇప్పుడు విద్యా వ్యవస్థలో గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్తే అక్కడ పిల్లల్ని ఎంత దారుణంగా నాడు నేడు పెద్ద స్కామ్ అని చెప్తారు. నిజంగా నాడు నేడు స్కామ్ అంటారా? ఏ విధంగా ఉంటుంది సార్? దాని బెనిఫిట్ పొందిన వాళ్ళని వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని అడగండి. విద్యార్థులు బయట చిత్తుకాగితాలు ఏరుకుంటూ ఉంటే ఆడపిల్లల్ని కానీ మగపిల్లలు కానీ కుటుంబ భారంగా ఉండి పోషణకి ఇబ్బంది అయినటువంటి కుటుంబానికి 4-5 పిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రోజు బాల కార్మికుల్లాగా బయటికి తీసుకెళ్లి పిల్లల్ని పనుల్లో, షాపుల్లో, వాటిల్లో పెడుతున్నారు. అటువంటి పిల్లలందరికీ కూడా విద్యను అందించాలి, క్వాలిటీ విద్యను అందించాలండో. మళ్ళీ క్వాలిటీ లెక్కర్ కాదు. మధ్యాంధ్రప్రదేశ్ లాగా మన కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏదైతే ప్రజలకి కావాలో, వాళ్ళు ఏదైతే ఆశపడుతున్నారో ఓట్ బ్యాంకింగ్ కావాలని చెప్పి అలాంటి హామీలు ఇచ్చారేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చూసుకోవాలా. అంటే గత 5 ఏళ్ళు చూసుకుంటే విద్యా వ్యవస్థ చాలా మార్పులు తీసుకొచ్చి చెప్పి మీ వైసీపీ పార్టీ చెప్తున్నారు. కానీ ఇదే విషయం మీద స్పందించినటువంటి నారా లోకేష్ గారు గత 5 సంవత్సరాల్లో 15 లక్షల మంది పిల్లలు డ్రాప్ అవుట్స్ అయ్యారు. దానికి బాధ్యత జగన్మోహన్ చెప్పి అదే నిన్న అసెంబ్లీలో చెప్పినట్టు ఉంటుంది. మేము ఉద్యోగాలు చాలా మందికి ఇచ్చేసామని అసెంబ్లీలో చెప్పినట్టుండి మళ్ళీ దాన్ని ప్రశ్నించేసరికి, సరైన ఎవిడెన్స్ ప్రశ్నించేసరికి మేము ఇవ్వాలనుకుంటున్నాం, ఇవ్వబోతున్నాం అని చెప్పారు. చూసారా? ఈ మాటలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. గత ప్రభుత్వంలో విద్య పరంగా ఎంతమంది పిల్లలు లబ్ధి పొందారో ఒకసారి వెళ్ళి దానికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అడగండి. ఆడపిల్లలకి కానీ ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఆడపిల్లలు ప్రభుత్వ స్కూల్కి వెళ్ళాలన్నా చాలా దారుణమైన పరిస్థితి. చిన్న పిల్లల్ని తీసుకెళ్లి బాత్రూంలో నీళ్లు పెట్టడానికి, అంత క్లీనింగ్ చేయడానికి, చపాతీలు చేయడానికి ఇలాంటి వాటికి ఉపయోగిస్తున్నారు. సరిగ్గా స్కూల్స్ కూడా వెళ్ళట్ల, వాళ్ళు సరైన ఆహారం కూడా ఇవ్వట్ల. మధ్యాహ్న భోజన పథకం కూడా తీస్తారు. క్వాలిటీ ఫుడ్ లేదు, పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. ఎందుకు చేస్తారు? గత 5 ఏళ్లలో రాగి జావలో కానీ చిక్కిలో కానీ అంతా దోపిడీ చేశారు, కంత్రిమామని చెప్పి లోకేష్ చెప్తారు. సార్ ఇవన్నీ ఆరోపణలు సభాలక్ష చేస్తూనే ఉంటారు. ఆరోపణలు పిల్లలకు సరైన పౌష్టికాహారం లేదు, విద్య అందించలేదు. ఇప్పుడు పాపం అంతా జగన్ వీళ్ళు ఏమిస్తున్నారు? ఒకసారి మనకి ప్రజల దృష్టికి తీసుకురమ్మని చెప్పండి. సరే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదని అంటున్నారు, మీరేం చేస్తున్నారో చెప్పండి. గతంలో అయిపోయిన దాని గురించి ఈ రోజు మీరు మాట్లాడుకుంటే రేపు అనే రోజున మీ పరిస్థితి ఏంటి? క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారంట. విద్యా వ్యవస్థ చాలా సంస్కరణలు తీసుకొచ్చి చెప్తున్నారు, అనేకమైన మార్పులు తీసుకొచ్చి చెప్తున్నారు. ఎవరు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎటువంటి మార్పులు లేరండి. అసలు పిల్లలు కూడా చాలా మంది డ్రాప్ అవుట్ అవుతారు. బైజూస్ అనేది పెద్ద స్కామ్ అంటారు, నిజం కాదంటారా? బైజూస్ అనేది పెద్ద స్కామ్. నాసిరకమైన ట్యాబ్లు ఇచ్చారు పిల్లలకి అని చెప్పి అంటారు. సార్ బైజూస్ అనేది ఇప్పుడు నార్మల్ అంటే బిలో పవర్టీ అని మనం ఇందాక అనుకున్నాం కదా. పేద ప్రజల పిల్లలకి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళు మంచి హంగులతో, ఏసీ క్లాసెస్లో, మంచి డిజిటల్ స్క్రీన్స్తో అందరికీ అవ్వాలంటే అవ్వదు కదా ఆ పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల పిల్లలకి ఖచ్చితంగా మంచి విద్యను అందించాలి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ని కల్పించాలి. పేరెంట్స్కి భారం లేకుండా అమ్మఒడి అనే పథకం ద్వారా మనం కల్పించాలి. అదేవిధంగా క్లాస్లో ఉన్నటువంటి వసతులన్నీ కల్పించి వాళ్ళు మంచి విద్యని తీసుకునేలాగా, ప్లస్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకొచ్చారు. సిబిఎస్ఈ సిలబస్ కానీ, ఐబీ సిలబస్ కానీ ఐక్యరాజ్య సమితిలో కూడా తీసుకెళ్లి మాట్లాడారు కదండి. అంత ఘనత ఎందులో వచ్చింది? ఈ రోజు వీళ్ళు కాదు కూడదని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేశారో ఒకసారి ప్రజల దృష్టికి తీసుకురమ్మని చెప్పండి. ఫలానా సంస్కరణలు చేశాం మేము అని చెప్పేసి, ఇలా చేశాము, ఈ 10 నెలలుగా విద్యా వ్యవస్థలో ఈ మార్పులు తీసుకొచ్చాము, జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన దాని అంతకు మించి మేము విద్యను అందిస్తున్నాము, పిల్లలు ఎంతమంది రిక్రూట్మెంట్ ఈ ఇయర్ ఎంతమంది జాయిన్ అయ్యారు, పెరిగిందా తగ్గిందా, ఇవన్నీ చూపించమని చెప్పండి. ఎందుకు సార్ ఇవన్నీ పిల్లల మీద? పిల్లలు ఏం చేశారని అలా అనుకుంటే 2014 నుంచి 2019 లోపల దాదాపు 5,000 ప్రభుత్వ స్కూల్ని మూసేశారు. ఈ రోజు కార్పొరేట్ స్థాయిలో వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటే ఏ విధంగా చేశారని చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటేనే ప్రభుత్వ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ కార్పొరేట్ స్థాయిలో అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తారు. ఎందుకంటే వీళ్ళకి రావాల్సిన అన్ని కూడా వీళ్ళకి వచ్చేస్తాయి. మరి పేద ప్రజల పిల్లలందరూ కూడా ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఎందుకంటే డైరెక్ట్ గా నిన్న కూడా అన్నారు కదా బడుగు బలహీన అని చెప్పేసి, ఆయనకు ఆ ఫీలింగ్ ఉంది. అంటే బీసీలకి అగ్రతామూలు వచ్చింది టీడీపీ పార్టీ, బీసీలు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ పార్టీ అంటారు. మీరేమో బడుగు బలహీన వర్గాలకు మీరు ఎలా అంటారు సార్? రాజకీయ అవకాశం కల్పించింది టీడీపీ పార్టీ, ఎలా అంటారు? ఆర్థికంగా చేయూతనిచ్చింది టీడీపీ పార్టీ. ఆంధ్ర రాష్ట్రంలో 5.5 కోట్ల మంది జనాభాలో సగ భాగం పైనే బీసీలు ఉన్నారు. రాజకీయ భిక్ష పెడితే మేము పెట్టాలి, అసలు వాళ్ళు మాకు భిక్ష పెట్టడం ఏంటి? ఈ జనాభా లెక్క కూడా నేను బీసీ సమన్వయ కమిటీలో రాష్ట్ర కన్వీనర్ గా ఉన్నాను సార్. రేపు రాబోయే జ్యోతిరావు పూలే మహాత్మా పూలే గారి 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పక్క రాష్ట్రమైనటువంటి తెలుగు రాష్ట్ర తెలంగాణలో టీడీపీ పార్టీ ఆవిర్భవించే వరకు కూడా బీసీలకి రాజకీయంగా ప్రవేశం చెప్తారు. నిజమేనంటారా?
టీడీపీ పార్టీ వచ్చిన తర్వాతే బీసీలు రాజకీయంగా చేతునిచ్చామని చెప్తారు. ఎవరు చెప్పారు సార్ అన్నమాట? చంద్రబాబు గారు చెప్తారు, పదే పదే చెప్తారు కదా. అది బీసీలను ఆర్థికంగా గానీ సామాజికంగా గానీ రాజకీయంగా గానీ అభివృద్ధి చేసింది ఓన్లీ టీడీపీ అని చెప్తారు. అంత కొంత మీరు ఒక బీసీ మహిళ. అవును, అంత కొంత న్యాయం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారే అంత కొంత న్యాయం చేశారు. అది కూడా పూర్తి స్థాయిలో చేశారని నేను చెప్పను. అంత కొంత ఈరోజు మహిళల్ని, ప్రత్యేకంగా మహిళల్ని గుర్తింపించి మహిళలకి పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టి ఎక్కువ స్థాయిలో ఎస్టీ ఎస్సీలకు కానీ ఈరోజు డిప్యూటీ సీఎం గా ఇచ్చింది ఒక మహిళని, హోమ్ మినిస్టర్ గా కానీ, డిప్యూటీ సీఎం గా కానీ, గత ప్రభుత్వంలో వైసీపీ పార్టీలు ఏదైతే డిప్యూటీ సీఎం ఇచ్చారో ఆ పదవులంతా నాలుగు తీసుకుంటా పనిచేయదని చెప్పి జనసేన నాయకురాలు రాయపాటి అరుణ గారు చెప్పారు. మరి ఈ రోజు వాళ్ళ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి పదవి డిప్యూటీ సీఎంఏ కదండి. మరి ఆయన పదవి ఏంటి నాలుగు తీసుకోవడానికేగా. మరి ఈ రోజు ఇన్ని జరుగుతున్నాయి రాష్ట్రంలో. సనాతన ధర్మం అని చెప్పేసి రాష్ట్రంలో మత కొల్లాలని రెచ్చగొట్టే విధంగా ఆయన కొత్త వేషధారణలో, కూటమి ప్రభుత్వం రాగానే, అధికారంలోకి రాగానే కొత్త వేషధారణలో ప్రజల ముందుకు రావడం జరిగింది. ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా అంతకు ముందేమో కుల భావన అంటారు, ఇప్పుడేమో మత భావన అంటారు. ఆంధ్ర భావన లేకపోతే కనీసం మత భావనలో అన్నా ఉండమని చెప్పేసి ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజల్లో ఈరోజు మత కల్లోలాలు, విద్వేషాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళు కొట్టుకు సావాలన్నట్టుగా ఈరోజు రెచ్చగొట్టి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈయన పదవి ఏంటండి? డిప్యూటీ సీఎం అంటే మత కొల్లాలను సృష్టించడానిగా ఈయనకి ఇచ్చింది? హిందూ ధర్మం నాలుగు గీసుకోవడానికి కదా ఈయన చేసే పదవి కూడా. చెప్పండి. హిందూ ధర్మం ఒకటి సార్, ఈ రోజు ఆడపిల్లల పైన ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే గతంలో ఆయన అధికారంలోకి రాకముందు ఆడపిల్లల్ని చూడాలంటే, ఆడపిల్లల వైపు చూడాలంటే ఒడుకు పుట్టాలి వెన్నులా అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి మైక్ ఇస్తే చాలు ఒళ్ళు మరిచిపోయి పూనకం వచ్చిన వాడి లాగా మాట్లాడతారు. మరి అంత ఇది ఈరోజు అధికారం చేతిలో ఉండగా బీజేపీని కూడా శాసించే స్థాయిలో మీరున్నారు. ఈరోజు ఉన్నప్పుడు, అంత స్థాయిలో ఉన్నప్పుడు, ఇక రాష్ట్రంలో మీదే ఉండి అక్కడ కేంద్రంలో మీదే ఉన్నప్పుడు ఈ రోజు మీరేం చేయాలి? ఏ రోజైతే మీరు ఆ మాట చెప్పారో దాన్ని అధికారంలోకి వచ్చేకి దాన్ని నెరవేర్చాలి కదా. మరి ఆడపిల్లలకి ఇన్ని జరుగుతూ ఉంటే ఏ రోజు వచ్చి మీరు వచ్చి